ప్రధాని మోడీ ఇవాళ 4 రాష్ట్రాల సీఎంలతో ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, వివాదాస్పద అంశాలు, పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుపై గతంలో జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజన భూముల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచి కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఓవరాల్ గా డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఆ రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి సంబంధించిన అంశాలపై ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో ఉన్నట్టు వీళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ లో ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, అక్కడ పరిస్థితులు ఏంటి, దాంతో పాటు ముఖ్యంగా నక్సల్స్ ప్రభావం ఎలా ఉంది రాష్ట్రం. ఎందుకంటే ఆపరేషన్ కగార్ ద్వారా ఇప్పటికీ చాలా వరకు నక్సలైట్స్ అందరినీ కూడా తొలగించారు. ఇంకా మీదట ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు ఏంటంటే అంశాలు ఇందులో ప్రధానంగా ఉంటాయని తెలుస్తుంది. దాదాపుగా ఒక అరగంట సేపు మీటింగ్ జరిగే అవకాశం అయితే ఒక్కొక్క రాష్ట్రానికి 10 నుంచి 15 నిమిషాలు టైం ఇస్తారని సమాచారం. రైట్ రామకృష్ణ.